హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ అడుగుతారు. సో, ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి? హెల్తీగా ఏం చేయాలి? పిల్లల డైజెస్టివ్ సిస్టమ్‌కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ రాకూడదు అనుకున్నప్పుడు ఈ స్నాక్స్ అయితే చేసి పెట్టండి. ఈజీగా, క్విక్‌గా అయిపోతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా మంచిది. ఇక్కడైతే ఫస్ట్‌గా అయితే పెసరపప్పు తీసుకొని ఒక 1 ఆర్ 2 అవర్స్ ముందే అయితే నానపెట్టుకోవాలి. ఇవి త్వరగానే నానిపోతాయి కాబట్టి పెద్దగా టైం పట్టదు. నేనైతే ఇక్కడ 3/4 కప్పు పెసరపప్పు తీసుకొనేసి ఒక 1 ఆర్ 2 టైమ్స్ అయితే వాష్ చేసేసి ఎక్స్‌ట్రా వాటర్ పోసేసి ఒక 1 అవర్ అయితే నానపెట్టాను. నెక్స్ట్ 1 అవర్ తర్వాత చూస్తే ఇక్కడ చక్కగా అయితే నానిపోయాయి నాకి. ఈ విధంగా నానేలాగా చూసుకోండి. మీ టైము అడ్జస్ట్‌మెంట్‌ని బట్టి ఇది మీరు నానపెట్టుకోవచ్చు. ఇలా నానిన వాటిని ఒక మిక్సీ గ్రైండర్ తీసుకునేసి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే ఒక 1 ఆర్ 2 స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా అయితే వేసుకోకండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పిండి ఉంటుంది కదా! అంతా మొత్తం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కప్పు మైదా, హాఫ్ కప్పు గోధుమపిండి అయితే వాడుతున్నాను. మీరు కంప్లీట్‌గా అయితే 1 కప్పు గోధుమపిండి వాడుకోవచ్చు. లేదంటే కంప్లీట్‌గా మైదా అయినా వాడుకోవచ్చు. ఒక స్పూన్ అయితే ఇక్కడ వామ్ తీసుకున్నాను. వామ్‌నయితే ఈ విధంగా చేతుల్లో నలిపి వేయడం వల్ల అయితే మంచి టేస్ట్, ఫ్లేవర్ యాడ్ అయితాయి. అలాగూ కలౌంజీ సీడ్స్ కూడా ఒక స్పూన్ వేసి, తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటే మంచి కలర్ యాడ్ అవుతుంది. అలాగే ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసేలాగా అయితే పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్‌ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇన్‌కేస్ ఏమైనా డ్రై అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇదే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి కంటే ఇంకా కాస్త మెత్తగా అయితే కలుపుకోవాలి. అప్పుడే మనకు చేయడానికి షేప్స్ బాగా వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు తీసుకొనేసి ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోండి. ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ వరకు అయితే మైదా పిండిని కూడా వేసి ఈ విధంగా అయితే లిక్విడ్ ఫామ్‌లో వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకు చేసాము అనేది నెక్స్ట్ మీరు ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలా చేసుకున్న దాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఆల్రెడీ నానపెట్టాం కదా పిండిని. ఆ పిండిలో అయితే నేను ఒక 3 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాను. మీకు 1 పార్టా, 3 పార్టా అనేది మీ ఇష్టము. నేను జస్ట్ లేయర్స్ వచ్చే కోసం అయితే నేను 3 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాను. మీరు 2 పార్ట్స్ అయినా చేయొచ్చు. 4 పార్ట్స్ యాజ్ యువర్ విష్ అనమాట. ఇలా చేసుకున్న తర్వాత అయితే ఫస్ట్ అయితే ఒక పిండి ముద్ద తీసుకొనేసి కింద కాస్త పొడి పిండి అయితే చల్లుకోవండి. అప్పుడైతే మనకి కింద అంటుకోకుండా వస్తుంది. ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే కాస్త మందంగానే ఇలా ఒక లేయర్‌గా దిద్దుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా మనము 3 లేయర్స్‌ని రెడీగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ లేయర్ తీసుకొని మనం మిక్స్ చేసాం గదా! ఆ మిశ్రమం అంతా ఇక్కడ ఇలా వేసేసి బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మీరు పిండి చల్లకపోవడం మీ ఆప్షను. చల్లకపోతే లేయర్స్ మనకు కనిపించదు. నేనైతే పిండి చల్లడం వల్ల లేయర్స్ నాకు బాగా కనిపించాలి అని అయితే ఇలా వేశాను. ఈ విధంగా అయితే 3 లేయర్స్ కూడా స్టిక్ అయ్యేలాగా 3 లేయర్స్‌ని సేమ్ చేయాలి. ఇప్పుడు 3 లేయర్స్‌ని కూడా మరొక్కసారి పొడి పిండి చల్లుకొనేసి చపాతీ కర్రతో మరి కాస్త వెడల్పుగా అయితే రుద్దేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే 3 లేయర్స్ బాగా స్టిక్ అవుతాయి. ప్లస్ మనకి మరీ మందంగా కాకోకుండా కావాల్సినంత మందంలో ఈ విధంగా అయితే మనము రుద్దేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన షేప్‌లో మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ మూన్ షేప్‌లో అయితే కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్క్వేరు, మీరు కావాలంటే రెక్టాంగిల్ లేదంటే రౌండ్. మీ ఇష్టం ఎలా కావాలంటే అలా షేప్‌లో అయితే కట్ చేసుకోవచ్చు. షేప్ ఈస్ టోటలీ ఆప్షన్ అనమాట. ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని ఒక బౌల్‌లో అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పాన్ అయితే తీసుకొనేసి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మరీ ఓవర్‌గా హీట్ చేయొద్దండి. లైట్‌గా హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మనం కట్ చేసుకున్నాం కదా! వాటినన్నీ వేసేసి ఒక 2 మినిట్స్ వరకు అయితే ఏం కదిలించకండి. అవి జస్ట్ మనకి పైన వచ్చేస్తున్నాయి అని అనేటప్పుడైతే జస్ట్ ఒకసారి గరిటె పెట్టేసి ఇలా అనండి. ఎక్కడన్నా స్టిక్ అయినా కూడా ఊడిపోయేసి అన్నీ విడివిడిగా వేగుతాయన్నమాట. ఈ విధంగా అయితే గరిటె పెట్టేసుకొనేసి ఏవి అన్నీ ఈవెన్‌గా వేగేలాగా అయితే బాగా మనం కదిలించుకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాయి అన్నప్పుడు ఈ విధంగా తీసి పక్కన స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి. మిగతా పిండిని కూడా ఆయిల్‌లో వేసేసి అన్నీ వేగించుకొనేసి ఇక్కడ మీరు ఇలా వేయించుకున్న తర్వాత 3 ఫ్లేవర్స్‌లో చేసుకోవచ్చు. ఎలా అంటారా? 1 సాల్ట్ అయినా చల్లుకోవచ్చు. 2 మీరు షుగర్ కోసం అయితే పౌడర్ చేసేసి వాటినైనా చల్లుకోవచ్చు. లేదు అంటే చాట్ మసాలా అయినా చల్లుకోవచ్చండి. ఈ మూడిట్లో మీకు ఏది ఇష్టమైనా వేసుకోవచ్చు. ఇవి 3 వేసుకోకుండా అయినా కూడా డైరెక్ట్‌గా అయినా హ్యాపీగా మనం సర్వ్ చేసుకొని తినేయొచ్చు.
వేడిగా తినడం కంటే చల్లారిన తర్వాత అయితే మంచి క్రిస్పీనెస్ వస్తాయి. సో, అప్పుడు మీరు ఇది స్టోర్ చేసుకున్నారనుకోండి మినిమమ్ 10 డేస్ వరకు అయినా స్టోర్ ఉంటాయి. అండ్ క్రిస్పీనెస్ కూడా ఎటువంటిది తగ్గదు. 10 డేస్ కూడా సేమ్ క్రిస్పీనెస్‌తోనే ఉంటుంది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్‌ని తప్పకుండా వాచ్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.